భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. గోశాల నుంచి గోవిందుడి వరకు ఆరోపణలు చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారన్నారు. అందుకే రేపు పోలీసుల విచారణను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆధారాలు లేకుండా టీటీడీపై ఎవరు ఆరోపణలు చేసినా కేసులు పెడతామన్నారు. పరకామణిలో పంపకాలు చేసుకున్న వాళ్లు జైలుకు పోవడం ఖాయమంటున్న భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ సార్ మొత్తం కూడా ఏదైతే భూమన కరుణాకర్ సంబంధించి రేపు విచారణకు పిలుస్తున్నారు, అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ఏం చెప్పదలుచు? ఆధారాలు లేకుండా అసత్య అబద్ధపు ఆరోపణలు సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రం పైన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అసత్య అబద్ధాలు చెబుతూ టీటీడీ ప్రతిష్టత దిగజార్చే విధంగా మాట్లాడుతున్నారు. గోశాల నుంచి గోవిందుడి వరకు గోశాలలో గోమాతలు చనిపోతున్నాయి, వాటికి దానా పెట్టట్లేదు, సరిగ్గా చూసుకోవట్లేదు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అని చెప్పి వారు ఒక అసత్య ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి భక్తుల మనోభావాలు కించపరిచే విధంగా బాధపడే విధంగా వారు మాట్లాడడం జరిగింది. దాని మీద నేనే ఎస్పీ గారిని కలిసి దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద రేపు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలని తీసుకురామని చెప్పి చెప్పడం జరిగింది. మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమంటే కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు నాణ్యత లేనటువంటి దాన పెట్టారని, పురుగులు పడ్డటువంటి దాన పెట్టారని, ఎక్స్పైర్ అయినటువంటి మందులు వాడారని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్, నేను చెప్పే రిపోర్ట్ కదా, భానుప్రకాష్ రిపోర్ట్ కదా, విజిలెన్స్ రిపోర్టు. అలాంటి వస్తువులు వారు వాడి ఈరోజు మా మీద మసిపూసే కార్యక్రమం చేస్తున్నారు. గతంలో అవినీతి క్యార్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ ఉన్నింది అధికారం ఉన్నప్పుడు, ఇప్పుడు అబద్ధాలకు క్యార్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ మిగిలిపోయింది. అంటే ప్రతిసారి కూడా టీటీడీ ప్రతిష్టను తీసే విధంగా కూడా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అంటే ఎందుకు అసలు ఒక ఏ విషయానికి సంబంధించి కూడా ప్రక్షాళన దిశగా మీరు ఆల్రెడీ టీటీడీ ఇప్పుడు వెళ్తూ ఉంది? అంటే వారికి రాజకీయ నిరుద్యోగి అయిపోయినారు. ఇప్పుడు టీటీడీ గురించి మాట్లాడితే, ఆ సున్నితమైన అంశం గురించి మాట్లాడితే మొత్తం భక్తులు కానీ ప్రజలు కానీ వారి దృష్టి దీని మీద మల్లుతుందని చెప్పి ఆ ఆలోచనతో వారు మాట్లాడుతున్నారు. అందుకే మేము బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. ఆధారాలు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానాల మీద ఎవరు మాట్లాడినా వారి మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. దానికి ఉదాహరణే ఈరోజు కరుణాకర్ రెడ్డి గారిని రేపు పోలీసులు పిలవడం, దానిలో భాగంగానే పిలుస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి. తిరుమల క్షేత్రం మన క్షేత్రం, అక్కడ ఎవరైనా సరే ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంటే ఇప్పుడు పరకామణి ఇష్యూకి సంబంధించి ఆల్రెడీ హైకోర్టులో విచారణ జరుగుతుంది, ఇందులో సిఐడికి సంబంధించి కూడా వెళ్తుంది కదా, ఇప్పుడు అంతే ఎటువంటి బయటకు వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా పరకామణిలో మొత్తం పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. 2019 నుంచి 2024 వరకు చేతిలో అధికం ఉంది కదా అని చెప్పి, చేతిలో అధికారులు ఉన్నారు కదా అని చెప్పి ఆ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం దాని మీద దృష్టి పెట్టింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పరకామణిలో పంపకాలు చేసుకునే వాళ్ళందరూ జైలుకి పోయే రోజు దగ్గరలోనే ఉంది. అంటే హైదరాబాద్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టబోతున్నట్లుగా కూడా తెలిసింది. దాని ఉద్దేశం ఏం సార్? అంటే మేమేదైనా మాట్లాడితే రాజకీయం అంటున్నారు. ఎల్లుండు కూర్చునే మేధావులందరూ టీటీడీలో పనిచేసినటువంటి ఎక్స్ఈఓ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే జేడీ లక్ష్మీనారాయణ గారు, చిలుకూరి రంగనారాయణ స్వామి గారు, రంజనా గారు ఇండియన్ బ్యాంక్స్ చీఫ్ ఎక్స్ సిఎండి, అలాగే మన విశ్వ హిందూ పరిషత్ నుంచి రవీణ వస్తున్నారు, మన కేవి చౌదరి గారు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ చేసినటువంటి వారు వస్తున్నారు, ఇంకా చాలామంది అన్నమాచార్య కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ వంశపారపరంగా ఉన్నటువంటి రాఘవాచార్యులు గారు వారు వస్తున్నారు. చాలా మేధావులతో ఈ సమావేశం జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా అప్పుడు చేసినటువంటి పొరపాటును భక్తుల్లోకి తీసుకుని వెళ్ళే భాగంగా ఎల్లుండి రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్లో తాజ్ డెక్కన్లో ఆదివారం ఉదయం నిర్వహించబోతున్నారు. చాలా మంది మేధావులు వస్తూ ఉన్నారు, చాలా పెద్ద సమావేశం, రౌండ్ టేబుల్ సమావేశం. అంటే ఏం చెప్పదలుచుకున్నారు సార్ దాని నుంచి, అంటే క్లారిటీగా ఒకసారి? అంటే పరకామణిలో జరిగినటువంటి అవకతవకలు, ఏ విధంగా ప్రొసీజర్ ల్యాబ్స్, సపోజ్ ఈవో గారు అనుకోండి, వారు చెప్తారు టీటీడీలో అధికారం లేదు, టీటీడీలో ఇది చెట్టు కింద పంచాయతీ చేసుకున్నట్టు పరకామణి పంచాయతీని చేసే అవకాశం లేదని వారు వాయిస్. అట్లా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఆ కాంపౌండబుల్ సెక్షన్లు పెట్టినటువంటి సెక్షన్లు తప్పని వచ్చినట్టు అధికారులు చెప్తారు. అట్లా వాళ్ళు అంటే శంకులో పోరిస్తేనే తీర్థమంటారే, అలా మేము చెప్తే రాజకీయం అంటున్నారు. మేధావులు చెప్తే దాన్ని ఖచ్చితంగా ఇప్పటికే ప్రజలందరూ నమ్మారు. కానీ వీరు మాయలో పడద్దని చెప్పి మేధావుల ద్వారా ఒక మంచి మెసేజ్ని భక్తుల్లోకి తీసుకుపోయే ఆలోచనతో ఈ సమావేశం నిర్వహించుకుంటున్నాం. టీటీడీ ప్రతిష్టను ఎవరు దిగదాల్చినా కూడా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదంటూ కూడా అటు భానుప్రకాష్ రెడ్డి అయితే చెప్తున్నారు. హైదరాబాద్లో ఒక సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. మేధావులతో పాటు పరకామణికి సంబంధించి కూడా హైదరాబాద్లో సమావేశంలో మేధావులంతా కూడా పాల్గొనబోతున్నారంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి అయితే చెప్తున్నారు. శ్రీనివాస్తో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.